అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లైఫ్ని ఇలా ఈజీగా డిజైన్ చేసుకోండి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. ఎలానో చూసేద్దాం. మీకు మంత్లీ శాలరీ వస్తుంది. సో ఆ శాలరీని వచ్చినట్టు ఖర్చు పెట్టేయకుండా ఆ శాలరీతో మీరు ఒక లైఫ్ని సెక్యూర్గా ఉండాలి అనుకుంటే, లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకున్నారనుకోండి, మీకు కావాల్సినంత డబ్బును మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. అలానే మీరు సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు. లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. అయ్యో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఫీల్ అవ్వకుండా లైఫ్ అంతా సాఫీగా అయితే గడిచిపోతుంది. సో ఇలా అయితే ట్రై చేయండి. సో మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించింది, మీకు ఇంతకీ ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏజ్లో ఉన్నప్పుడు సంపాదిస్తాం. సో అది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మనీ కావాలంటే ఏం చేయాలి? సో మన పిల్లల మీద డిపెండ్ అవ్వాలి. వాళ్ళు ఇస్తారో ఇవ్వరో తెలీదు. సో ఆ సిచ్యువేషన్ని మనం ముందుగానే ఊహించుకొని సో ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని చెప్పి మంత్లీ 1000 రూపీస్ కట్టండి. సో ఎంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటాము. సో మీకోసం మీరు ఒక పెన్షనర్ అవ్వాలి, మంచి అమౌంట్ మీరు చనిపోయేంత వరకు రావాలి అనుకుంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనే దాంతో మీరైతే 1000 రూపీస్ అయితే మంత్లీ కట్టుకుంటూ రండి. మీకు ఒక 60 అయిన తర్వాత మీరైతే ఆ పెన్షనల్ సిస్టమ్ నుంచి మీకు మంత్లీ అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇలా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మీకు పాపో బాబు ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి కానీ లేదంటే పెళ్ళికి కానీ మనీ కావాలి. సో అలాంటప్పుడు వెతుక్కోకుండా పీపీఎఫ్ అని, సుకన్య సమృద్ధి యోజన అని మంత్లీ ఒక 2000 పక్కన పెట్టుకోండి. సో ఇది కూడా మంచిగా యూజ్ అవుతుంది. మీ పిల్లల భవిష్యత్తుకు కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. మనీ ఉంటే కొంచెం సేవింగ్స్ చేసుకోండి. ఎలా అంటే ఆర్డీలని, ఎఫ్డీలని వేసుకోండి. సో అందులో కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. సో మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ రావాలి, మాకు ఎందులోనూ ₹1 నష్టపోకూడదు అంటే ఇలా ట్రై చేయండి. మీకు ఎలాంటి నష్టం అనేది ఉండదు. సో ఓకేనా? ఎఫ్డీలు కానీ ఆర్డీలు కానీ కట్టుకోండి. అందులో వచ్చే ఇంట్రెస్ట్ కూడా మీకు వస్తుంది కాబట్టి సో ఆర్డీలు ఎఫ్డీలు కట్టుకోండి. నెక్స్ట్ మనీ ఏమన్నా అవసరం లేకపోతే, నెక్స్ట్ మీ దగ్గర మనీ ఉంది, సో అలాంటప్పుడు గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ప్రతి దాంతోనూ ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఎందుకంటే మీకు ఎప్పుడు ఏది పెరుగుతుందో తెలియదు. సో అందుకని చెప్తున్నాను, గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లైక్ మీ దగ్గర ఉన్నంత అమౌంట్ 1000 ఉంటే 1000, 2000 ఉంటే 2000, లైక్ 5000 ఉంటే 5000 ఇలాగా. అంటే ఇంతనే కాదు, మీ దగ్గర ఎంత ఉంటే అంత గోల్డ్ మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ రండి. మీకు అది ఎప్పటికైనా మనీ పెరుగుతుందే కానీ తగ్గడం అనేది ఉండదు. సో ఇలా మీరైతే డివైడ్ చేసుకొని మీ శాలరీని ఇలా పెట్టుకోండి. సో అప్పుడు మీకు హ్యాపీగా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్ఐసి టర్మ్ ఇన్సూరెన్స్. ఎల్ఐసి జీవన్ అని చాలా వరకు స్కీమ్స్ అయితే ఉన్నాయి. సో అందులో కూడా మీరు ఒక 2000 వరకు మంత్లీ పెట్టుకుంటూ రండి. మీకు ఒక ఏజ్ వచ్చే లోపల మీకైతే మనీగా మళ్ళీ ఇచ్చేస్తారు కాబట్టి. సో ఇలా చూడండి. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరికి ఎలా మారుతుందో హెల్త్ మనకు తెలియదు కాబట్టి సో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. ఇంతనే కాదండి, మీ వల్ల అయినంత ఒక 500 అనుకోండి, అంత కట్టుకోండి. మీ వల్ల అయినంత అంటే మ్యాక్సిమం 500 ఉండేలాగా చూసుకోండి. మినిమం మ్యాక్సిమం 500 అయితే ఉండాలి. సో అప్పుడే మనకు ఏదైనా ఒక మంచి అమౌంట్ అనేది మన చేతికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అని, గోల్డ్ అని, ఎన్పిఎస్ అని, పీపీఎఫ్ అని, ఆర్డీలని, ఎస్ఐపీలని, ఎఫ్డీలని, ఇలా లైఫ్ ఇన్సూరెన్స్లని, ఇలా శాలరీని అయితే డివైడ్ చేసి పెట్టుకోండి. అప్పుడు మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. సో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు ఏదన్నా అయితే ఎల్ఐసి కానీ టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ మనీ వచ్చేస్తుంది. దాంతో మీకు బాధ ఉండదు. ఎల్ఐసి అంటారా, మీకు ఒకవేళ ఇంత ఏజ్కి మనం వేసుంటే ఆ ఏజ్ అయిపోయిన తర్వాత అమౌంట్ అనేది మనకు వచ్చేస్తుంది కాబట్టి అది కూడా మంచి అమౌంటే. నెక్స్ట్ పెన్షన్ 60 years కంప్లీట్ అయిపోతే పెన్షన్ వస్తుంది కాబట్టి సో అది కూడా మీరు సెక్యూర్గా ఉంటారు. ఎక్కడ మీరు ఎవరిని మనీ అడగాల్సిన అవసరం లేదండి.
సో ఇలా డిజైన్ చేసి పెట్టుకోండి మీ శాలరీని. సో అప్పుడు మీ లైఫ్ అనేది హ్యాపీగా ఒకరి కింద చేయి చాచకుండా మీ లైఫ్ అనేది ఉంటుంది. సో ఇలా చేసుకున్నారనుకోండి మీరు మీ లైఫ్ అనేది హ్యాపీగా అనేది ఉంటుందన్నమాట. మంత్లీ సేవింగ్స్ 10,000 అనుకోండి. సో 10,000లో ఇంతకన్నా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో 10,000 అనేది మీ సేవింగ్స్కనే పెట్టుకోండి. మీ ఫర్దర్ లైఫ్ని ఊహించుకొని ఆ ఖర్చులను అయితే దాంతో సరిపెట్టేయండి. సో ఇంతలో మీరు 10,000లో మీరు పెట్టుకున్నారనుకోండి, మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది. మనీ గురించి ఆలోచించిన అవసరం లేదు. మీకు కావాల్సినంత మీరు కొనుక్కోవచ్చు అనమాట. అయ్యో నేను ఇది కొనుక్కోలేకపోయానే, అది కొనుక్కోలేకపోయానే అనుకోకుండా ఇలా మీ లైఫ్ని సెక్యూర్గా ఉన్నంత వరకు మీరు ఇంకేం కావాలన్నా అది కొనుక్కోవచ్చు. హ్యాపీగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. సేవ్ ద మనీ అండి, ఎంజాయ్ ద లైఫ్. టేక్ కేర్, బాయ్.